మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇటువైపు కొంత రుసుము తీసుకుని ఆ దరఖాస్తులకు సంబంధించినటువంటి స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఆ తేదీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ దరఖాస్తుల స్వీకరణకు పార్టీ కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి కౌంటర్ను ఏర్పాటు చేశారు బీజేపీ. దరఖాస్తుల స్వీకరణలో కౌంటర్ ఇన్ఛార్జ్గా మాగం రంగారెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ నుంచి తొలి దరఖాస్తు రవిప్రసాద్ గౌడ్ ఇచ్చారు. అలాగే జనగామ నుంచి జగదీష్ ప్రసాద్ శివశంకర్ దరఖాస్తు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంతవరకు ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కృష్ణమూర్తి. థ్యాంక్ యూ రాజశేఖర్. బీజేపీ గతంలో కొంత కొత్త సాంప్రదాయాన్ని తెరలేపిందని చెప్పొచ్చు. అసలు రాష్ట్రంలో దేశంలో బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ఈ రకమైనటువంటి ముందుగా ఆశావాహుల నుంచి పార్టీకి దరఖాస్తు చేసుకోవాలనే ప్రక్రియ ఏ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు ప్రవేశపెట్టింది. ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు ఈ దరఖాస్తు ప్రక్రియకు శ్రీకారం చుట్టినటువంటి పార్టీకి తొలి రోజు మొదటి రోజున 182 మంది ఆశావాహులు వేరు వర్గాల నుంచి దరఖాస్తు చేస్తున్నారు. ఇందులో అంటే పార్టీ వర్గాలు ఖమ్మం జిల్లా నుంచి తొలి రోజు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి అనుకున్నంత తొలి రోజు దరఖాస్తులు ఎక్కువ రావడం పట్ల పార్టీ నాయకులు కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే 82 మందిలో చాలా మంది కూడా నామకే దరఖాస్తు చేస్తారని మనం అంటే వచ్చిన దరఖాస్తును పరిశీలిస్తే మనం చెప్పవచ్చు. చెప్పుకోదగ్గ నేతలు ఎవరు కూడా ఈ రోజు దరఖాస్తు చేసుకోలేదు. అంటే మనం గతంలో కొంతకాలంగా బీజేపీ అభ్యర్థుల జాబితా లిస్టు కానీ మొదటి జాబితా అంటూ ఏదైతే మీడియాలో చక్కర్లు కొడతారో వాటికి సంబంధించిన కిషన్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి దరఖాస్తు చేస్తారు. అదే విధంగా నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆయన దరఖాస్తు హైదరాబాద్ నుంచి ఈటల అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అంటే వీళ్ళ ఈ నేతలు ఎవరు కూడా స్ట్రీమ్ లైన్ లో ఉన్న నేతల వరకు కూడా ఈ రోజు మొదటి రోజున దరఖాస్తు చేస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే దరఖాస్తులకు ఎలాంటి రుసుము విధించడం కూడా కొంతమంది ఆ ఒక దరఖాస్తు ఎక్కువ వేస్తే ఏం పోయింది వస్తారా అని లేకపోతే పేపర్ లో పేరు వస్తుందా అనే ఉద్దేశంతో చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నాయి. అంటే ఈ దరఖాస్తులు 182 రోజు రావడం అనేది కొంత పార్టీ నేతలు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్నటి వరకు ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ అసలు బీజేపీకి రాష్ట్రంలో ప్రభావం తగ్గిపోతుంది, తగ్గి వాళ్ళ పర్సెంటేజ్ తగ్గుతా ఉన్నది. అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు బీజేపీ నుంచి ఎవరు ముందుకు రావట్లేదు. అనేక నియోజకవర్గాల్లో బీజేపీకి అభ్యర్థుల కొరత ఉంది అని విస్తృతంగా ప్రచారం చేస్తారు. అనేక సందర్భాల్లో ప్రసంగాలు బీజేపీ ఉనికి లేదు, బీజేపీ పోటీ లేదు, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం లాంటిది అంటూ ప్రచారం చేసింది. అయితే మొదటి రోజు వచ్చిన తర్వాత ఆ పార్టీ నోరు మూతపడుతున్నాయి. మూతపడడం ఖాయం. పార్టీ నాయకులు కొంచెం చెప్తా ఉన్నారు. తొలి రోజు దరఖాస్తులు వచ్చిన దరఖాస్తులను ఇప్పుడు చాకౌట్ చేసి ఆ జాబితా నియోజకవర్గాల వారిగా ఏ నియోజకవర్గం ఏ అభ్యర్థులు దాఖలు చేశారు అని కంప్యూటర్ లో సిద్ధం చేసేందుకు ఫార్మాట్ రూపంలో తీసుకెళ్తున్నారు. వచ్చిన దరఖాస్తు చేర్చి వీళ్ళు ఇచ్చిన వివరాలు అంటే క్రిమినల్ కేసులు ఉన్నాయా, పార్టీలో ఏ బాధ్యత ఉంది, ఇవన్నీ కూడా అంటే దరఖాస్తులో 3 పేజీల దరఖాస్తులో 4-5 అంశాలకు సంబంధించి పర్టికులర్ గా కాలమ్స్ ఉంచారు. ఆ కాలమ్స్ లో వచ్చిన అంశాన్ని కూడా ఆయా దాంట్లో కంప్యూటర్ ఫార్మాట్ లో ఫిల్అప్ చేసి వాటి ఉంచాలని తీశారు. అంటే 10వ తేదీ చివరి అంటే సాయంత్రం 4 గంటల వరకు 10వ తేదీ 4 గంటల వరకు స్వీకరణ చేస్తా ఉంటాం. చేసిన తర్వాత ఎన్ని దరఖాస్తులు వచ్చాయో అనే వివరాలను మొత్తంగా తీసుకున్న తర్వాత పార్టీ స్క్రీనింగ్ కమిటీని ఒకటి వేయాలి. స్క్రీనింగ్ కమిటీని వేస్తా ఉన్నారు. స్క్రీనింగ్ కమిటీ వచ్చిన దరఖాస్తు పరిశీలన కొంత అంటే ఒక్కో నియోజకవర్గానికి 3 అభ్యర్థులు చొప్పున ఎంపిక చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తారు. కేంద్ర ఎన్నికల కమిటీ ఈ అభ్యర్థుల జాబితా పరిశీలించిన తర్వాత వాళ్ళ స్థితిగతులు, ఆర్థిక విధానము, తర్వాత వాళ్ళ పార్టీలో వాళ్ళ చరిత్ర ఏంటిది, ప్రజల్లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రభావం ఏ మేరకు ఎన్నికల్లో పనిచేయబోతుంది, ఇవన్నింటినీ క్రోడీకరించుకున్న తర్వాత తొలి జాబితాను అధిష్టానం ఎంపిక చేసి ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఈ జాబితా వస్తుందా అంటే రావట్లేదు. ఇటీవల ఖమ్మం సభకు ఆగినటువంటి అమిత్ షా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు అభ్యర్థుల జాబితాను పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించదు.
5 రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎన్నికల సందర్భంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పటికీ ప్రకటించబడి తెలంగాణ అభ్యర్థుల విషయం జాప్యం ఖచ్చితంగా ఉంటుంది. మీరేమి తొందరపడదు, అభ్యర్థుల విషయంలో మీరేం తొందరపడదు. ఎప్పుడు ప్రకటించినా జాతీయ పార్టీకి వదిలేయండి. మీరు చెప్పిన పని చేయండి, పార్టీ బలోపేతం కోసం పనిచేయండి. కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల మీద ప్రజల్లో పోరాటం చేయండి అని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికిప్పుడు అంత జాబితా అయితే రాదు. 1, 2, 3 మీడియాలో వచ్చేటువంటి జాబితాలన్నీ కూడా అన్ని ఏదో ఊహాజనితంగా రాస్తుంది కానీ పార్టీ ఎక్కడ కూడా ఏ అభ్యర్థిని పోటీ చేయమని చెప్పండి. అయితే కొంతమందికి మాత్రం వాళ్ళు మాత్రమే ఇప్పుడు సపోజ్ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి తప్పితే మిగతా ఎవరు అనేది చర్చ వస్తుంది. కిషన్ రెడ్డి తను పోటీ చేయాలని కూడా ఖచ్చితంగా ఆయనకే చెప్తారు. అదే విధంగా హుజూరాబాద్ ఈటల రాజేందర్ నేను చెయ్యను అని అంటే మాత్రం 2వ అభ్యర్థి ఎవరు 3వ అభ్యర్థి అని ఆలోచన చేస్తా ఉంటాం. అంటే ఇదే విధంగా దుబ్బాక రఘునందన్ సిట్టింగ్ స్థానాలు వీటితో పాటు మరికొన్ని స్థానాలు ఉప్పల్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అంటే ఇట్లా తీసుకుంటా పోతుంటే నియోజకవర్గాల వారిగా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు బలంగా ఉన్నది అనే విషయాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళకు మాత్రమే ఇస్తారు. వాళ్ళు కాదు మేము చేయము, మేము పోటీ చేయలేము, మేము పార్లమెంట్ కే పోటీ చేస్తాము అని అనుకున్నప్పుడు దానికి కేంద్ర నాయకత్వం అనుమతిస్తే అప్పుడు వాళ్ళు పక్క జరిగి మిగతా వాళ్లకు సెకండ్ గ్రేడ్ నాయకులకు పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పే ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం కొంత సందర్భం ఏర్పడింది. శ్రేణులు కూడా ఉత్సాహం చెప్తా ఉన్నాయి. ఒకరిని చూసి మరొకరు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్ కృష్ణమూర్తి ఒకటి ప్రధానంగా చూసుకుంటే అంటే బీజేపీ ఎప్పుడు కూడా అలాంటి సంస్కృతి లేదు. సడన్ గా ఎవరికి వస్తుందో కూడా ఊహించినటువంటి పరిస్థితి. అలాంటి అభ్యర్థుల్ని చాలా వరకు నమ్మకంగా ఉన్నటువంటి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసుకునే విధానం అనేది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు విరుద్ధంగా కొత్తగా ఒక ప్రక్రియను తీసుకొచ్చి అంటే మారుతున్నటువంటి రాజకీయ అంశాలు పరిగణలోకి తీసుకొని అభ్యర్థులు ఎవరైతే బాగుంటుంది లేకపోతే ఎంతమంది ఆశావాహులు ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం కోసం ఒక కొత్త ఫార్మాట్ను కాంగ్రెస్ పార్టీ ఇదివరకే కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత సేమ్ ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో కొత్త ఫార్మాట్ తీసుకురావడం కారణం అదే అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అభ్యర్థులు కరువయ్యారు, అభ్యర్థులు లేరని చెప్పిన నేపథ్యంలో ఎస్ గతంలో కంటే భిన్నంగా వెళ్ళడం తప్పేం లేదు. రెండో అంశం ఏంటంటే ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకుంటారా ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. జాతీయ పార్టీ కూడా దీనికి ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉంది. ఒకవేళ 1000 రూపాయలు 2000 5000 10,000 లక్ష రూపాయలు పెట్టి ఉంటే ఆ వచ్చే డబ్బుల విషయంలో కొంత పార్టీ జాతీయ నాయకత్వం కూడా కొంత ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉంది. కాబట్టి దరఖాస్తు లేకుండా రుసుము రహిత దరఖాస్తులను మాత్రమే ఆహ్వానించాలని నిర్ణయించారు. కాబట్టి దీని మీద పార్టీకి ఎటువంటి లేదు. స్థానిక అంటే రాష్ట్ర పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి దీని మీద జాతీయ నాయకత్వం కూడా ఎటువంటి ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఈ రకంగా అంటే ఒకవైపు అభ్యర్థుల్లో శ్రేణుల్లో ఉత్సాహం నింపాలి, రెండోది ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు పరోక్షంగా సవాల్ ఇస్తారు. ఎస్ మా దగ్గర కూడా అభ్యర్థులు ఉన్నారు, మేము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాం, మా దగ్గర కూడా అంటే బీజేపీ మీరు అనుకున్నంత ఆషామాషిగా లేదు. తెలంగాణలో అత్యంత పటిష్టంగా బలవంతంగా ఉంటుంది, బలోపేతమైన పార్టీగా ఉంటుంది, అభ్యర్థులు కూడా బలోపేతమైన వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే బీజేపీ అంచనాలు ఇప్పుడు దాదాపుగా స్పష్టంగా కనిపిస్తున్న మొదటి రోజే వస్తున్నటువంటి అభ్యర్థులు చూస్తే కనుక సో ఈ దరఖాస్తులు ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ ఏమైనా అంచనా వేస్తూ ఉందా? తొలి రోజే 182 వరకు దరఖాస్తులు వచ్చాయంటే ఇంకా 6 రోజులు అవకాశం ఉంది. అంటే రోజుకు 100 చొప్పున నచ్చిన సుమారుగా ఒక 1000-1100 వస్తాయని చెప్పేసి మీరు ఆలోచిస్తారు. అంటే కీలకమైన నేతలు ఇంకా వాళ్ళు రంగంలో దిగలేదు, కీలకమైన నేతలు వేయలేదు. ఒక్కో నియోజకవర్గంలో సుమారుగా 10 నుంచి 12 మంది ఉన్నారు. కొన్ని నియోజకవర్గాలు ఒక 9-10 నియోజకవర్గాలు తప్ప మిగతా చోట్ల అన్ని చోట్ల బలోపేతమైనటువంటి అభ్యర్థులు చాలా ప్రజల్లో బలంగా ఉన్నవాళ్ళు, ప్రజాకర్షణ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా పోటీకి సిద్ధపడతా ఉన్నారు. మనం గమనించినట్లయితే రాజేంద్ర ఇక్కడ నుంచి దాదాపుగా 8 మంది పోటీ పడతా ఉన్నారు. అదే విధంగా శివారు ప్రాంతాల్లో మహేశ్వర్ అక్కడి నుంచి ఒక 6 మంది పోటీ పడతా ఉన్నారు. అంటే వీళ్ళందరూ దరఖాస్తు చేస్తున్నారు. టికెట్ ఎవరికి వచ్చినా సరే కానీ వాళ్ళ అభ్యర్థులు పోటీ మేము సిద్ధంగా ఉన్నాము, మాకు టికెట్ ఇవ్వండి, మేము కూడా పోటీ చేయగలం, మేము కూడా మా సత్తా నిరూపిస్తాం, గెలిచి చూపిస్తాం అని చెప్పేసి వీళ్ళు అనే అవకాశం. సవితా పోటీ చేసేందుకు సుమారుగా 6 మంది అంటే మహేశ్వర. అదే విధంగా మిగతా నియోజకవర్గాలు తీసుకున్నాం కానీ ఇప్పుడు మీరు పాలకుర్తి ఇట్లా తీసుకున్నాం, వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఇక్కడ కూడా అంటే చాలా నియోజకవర్గాల్లో కూడా చాలా మంది పోటీలో ఉన్నారు. కాబట్టి ఇది చూపించాలి ఖచ్చితంగా, ప్రత్యక్షంగా వాళ్ళు చూపిస్తే తెలుస్తా ఉంది.
ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ ఇటువైపు బీఆర్ఎస్ కానీ బీజేపీకి మద్దతు ఎవరు లేరు, అండగా లేరు, అభ్యర్థులు లేరు అనుకున్న సమయంలో మనం ఖచ్చితంగా దీన్ని చేసి ఉంచాలని పార్టీ నిర్ణయించింది. కాబట్టి ఇది ఒక కొత్త ప్రక్రియకు కొత్త సంప్రదాయం తెరలేపారు రాజశేఖర్. రైట్. కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే ఇంకొకటి మనకి రాజాసింగ్ సంబంధించినటువంటి ఇష్యూ చాలా వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను అభ్యర్థిత్వం చేసుకునే అవకాశం వెసులుబాటు తనకు ఉంది. సస్పెండ్ చేసిన నేపథ్యంలో తను ఒకవేళ చేసుకోవడానికి వెసులుబాటు తను ఆశిస్తున్నటువంటి పరిస్థితి, నేనే అభ్యర్థిని కొన్ని సందర్భాలు ఈ మధ్య చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో అక్కడికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా వచ్చే అవకాశం ఉందా? ఆయన అభ్యర్థి దరఖాస్తు చేసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజాసింగ్ సస్పెన్షన్ లో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీకి మరోసారి లేఖ రాసే అవకాశం, నాకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వండి, నేను పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటానని చెప్పి అవకాశం. పార్టీ ఈలోగా స్పందించకపోతే ఆయన భార్యతో దరఖాస్తు పెట్టించని చెప్పేసి ఆయన నిర్ణయించారు. రాజాసింగ్తో పాటు మరికొంతమంది నియోజకవర్గం పోటీ చేసిన సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధంగా అవుతా ఉన్నారు. అయితే రాజాసింగ్ విషయం 2018 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ కొంత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఒక వర్గాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ విధానాలకు వ్యతిరేకం అన్న ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఆయన పార్టీని నుంచి సస్పెండ్ చేసింది. అయితే సస్పెన్షన్ తొలగిస్తారు అని చెప్పేసి ఆయన కొంతకాలం చెప్తున్నారు. ఇటీవల కాలంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటన నేపథ్యంలో ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఖచ్చితంగా నేను బీజేపీ నుండి పోటీ చేస్తాను, ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ ప్రకటించేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిని ఖచ్చితంగా ఓడిస్తాను అని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు. అంటే పార్టీ తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తుందని ఆయన ఇంకా ఆశాభావంతో ఉన్నారు. అయితే దీన్ని మరోసారి పార్టీకి లేఖ రాయడమా, లేకపోతే పార్టీ నేతను సంప్రదించి వాళ్ళతో సస్పెన్షన్ ఎత్తివేసే విధంగా ప్రయత్నాలు కొనసాగించడమా అనే విషయంలో కొంత రాజాసింగ్ తర్జన భర్జన చేస్తా ఉన్నారు. అయితే ముందుగా లేఖ రాయాలి, లేఖ రాసిన తర్వాత పార్టీ అభిప్రాయాన్ని పరిశీలించిన తర్వాత మరోసారి అవసరమైతే తన వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలి అని చెప్పి రాజాసింగ్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. రాజాసింగ్ గోషా మార్చి రాజాసింగ్ పోటీ చేయడమా, లేదంటే ఆయన భార్య టికెట్ ఇవ్వడమా అనేది పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది రాజశేఖర్.